మనిషి వెంట్రుకలు ఇప్పటి వరకు ఏదో ఈ విగ్గులకో లేకపోతే ఇంకొక దానికి మాత్రమే ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎరువులకు కూడా ఉపయోగించవచ్చని ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి హృతుక్ అనే కొత్త శాస్త్రవేత్త, ఈ యువ శాస్త్రవేత్త అయితే నిరూపించడం జరిగింది. దానికి కొన్ని ఎంజైమ్లు ఉపయోగించి ఈ యూరియా ప్లేస్లో, అంటే యూరియాకు బదులుగా ఈ యొక్క మనిషి జుట్టునైతే ఉపయోగించాడు. ఈ సెలైన్లో పనికిరాని జుట్టు ఉంటుంది కదా, మామూలుగా మనం ఎక్కడైనా దేవస్థానాల్లో, తిరుపతి లాంటి పెద్ద పెద్ద దేవస్థానాల్లో తలనీలాలు ఇస్తాం. ఆ తలనీలాలు ఉపయోగపడతాయి, ఎందుకంటే పొడవైన జుట్టు కాబట్టి. దానికి వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. కానీ ఇక్కడ సెలైన్లో మాత్రం అది పనికిరాదు, ఎందుకంటే చిన్న చిన్నగా కట్ చేస్తారు కాబట్టి అది ఎందుకు పనికిరాకుండా ఉంటుంది, దాన్ని బయటపడేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ హృతిక్ అనే యువ శాస్త్రవేత్త దీన్ని ఇప్పుడు ఎరువుగా మారుస్తున్నాడు. ఇందులో అంటే నత్రజని, ప్రోటీను, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయంట మన జుట్టులో. సో దీన్ని ఉపయోగించి యూరియాకు బదులుగా దీన్ని అయితే తయారు చేస్తున్నారు. మరొక వైపు ఐఐటి మద్రాసు వాళ్ళు కూడా దీన్ని గుర్తించి 20 లక్షల రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రాజెక్టు కోసం. ఇంతకు ముందే ఆయన దీన్ని తయారు చేశాడు. 2018 నుంచి దీని మీద ప్రయోగాలు చేస్తే ఇప్పుడు సక్సెస్ అయింది. కాబట్టి ఇక సెలూన్లో ఉన్నటువంటి జుట్టు కూడా విపరీతమైనటువంటి గిరాకీ వస్తుంది. కాబట్టి బయట పారేయకుండా ఉంటే మంచిది.